లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో 5:30 గంటలుగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విచారిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి కీలకంగా ఉండడంతో ఏం జరిగిందనే దానిపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి నిన్న విచారణకు హాజరయ్యారు. మిథున్ రెడ్డి సిట్ విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య అందిస్తారు లైవ్ లో. సత్య, చెప్పండి, సిట్ విచారణ ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు కొనసాగుతుంది, పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, అనేక వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్కు సంబంధించి విచారణ అయితే మాత్రం విజయవాడ సిపి ఆఫీసులో సిట్ కొనసాగిస్తోంది. నిన్న విజయసాయి రెడ్డిని విచారించిన సందర్భంగా మొత్తం 4 అంశాలను ఆయన ప్రశ్నించారని చెప్పారు. దీనిలో భాగంగా ఆ 4 అంశాలకు సంబంధించి మొత్తం ఆయన అంతా కూడా రాజ్ కసిరెడ్డిని ప్రధాన నిందితుడిగా చూపించారు. రాజ్ కసిరెడ్డి ఈ మొత్తం క్రిమినల్ మైండ్ అంతా అతనే ఈ మొత్తం స్కామ్ నిర్వహించారు అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే అతని వెనక ఇంకెవరు ఉన్నారనేది తనకు తెలియదని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో రాజ్ కసిరెడ్డి కొద్దిసేపటి క్రితం కూడా స్పందించి ఒక ఆడియో రిలీజ్ చేశారు. తనకు మొదటిసారి నోటీస్ ఇచ్చినప్పుడు తాను ఇంట్లో వద్ద లేనని, రెండవసారి ఆ నోటీసుకు సమాధానం ఇస్తూ ఎందుకు తనకు నోటీస్ ఇచ్చారని ఒక ఈమెయిల్ పంపగా అదే ఈమెయిల్కు 2వ నోటీస్ ఇచ్చారని, తర్వాత 3వ నోటీస్ కూడా ఇచ్చినప్పటికీ కూడా లీగల్ టీం మాత్రం విచారణకు వెళ్తే సాక్షిగా పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పడంతో తాను వెళ్ళలేదని, తద్వారా కోర్టు ద్వారా తనకు హామీ లభించిన తర్వాతే విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను కూడా ఆయన ఆడియో సందేశంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా విజయసాయి రెడ్డి పైన కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. విజయసాయి రెడ్డి ఒక బట్టెబాజ్ మనిషి అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. విజయసాయి అసలు వాస్తవాలంటే విజయసాయికి సంబంధించి అన్ని విషయాలు కూడా తాను బయటకు వచ్చినప్పుడు అన్ని విషయాలు కూడా మీడియాకు వెల్లడిస్తాను అని చెప్పి మీడియా కోసమే ఈ ఆడియోను రిలీజ్ చేస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఈ అంశం కూడా ఇప్పుడు సిట్ అధికారుల దృష్టికి వచ్చింది. వాళ్ళు ఈ అంశం పైన కూడా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఈయన ఆడియో ఎక్కడి నుంచి పంపించాడనే దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఆయన దేశం దాటిపోలేదని చెబుతున్నప్పటికీ కూడా అతను దేశం దాటిపోయి ఆడియో పంపించాడు. నిన్న ఆన్లైన్లో పిటిషన్ కూడా హైకోర్టులో ఆన్లైన్లో ఫైల్ చేయడం, ఈ మొత్తం వ్యవహారాలను కూడా చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు సిట్ అధికారులు. మరోవైపు మిథున్ రెడ్డిని 30 నుంచి 40 ప్రశ్నలు అయితే ఆయన అడగడానికి సిద్ధం చేశారు. వాటిని ఒక్కొక్కటి ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ కూడా ఆయన ఒకటే సమాధానం చెబుతున్నారు. ఆ 2 మీటింగుల్లో తాను ఉన్నాను కానీ ఈ మొత్తం వ్యవహారం గురించి తనకు పూర్తి సమాచారం లేదని మాత్రం చెబుతున్నారు. తాను ఒక ఎంపీని, లోక్సభ ఎంపీని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పాలసీలతో తనకు అంతగా సంబంధం ఉండదు అనే విషయాన్ని ఆయన చెబుతున్నప్పటికీ కూడా మీరు ఎందుకు ఆ 2 మీటింగుల్లో పాల్గొన్నారనే విషయాన్ని గుచ్చి అడుగుతున్నారు. వాటికైతే ఆయన కొన్ని ప్రశ్నలకైతే మౌనమే సమాధానంగా మాట్లాడకుండా ఉంటున్నట్టుగా మనకు తెలుస్తోంది. మొత్తం 30 నుంచి 40 ప్రశ్నలు అయితే ఆయన అడిగినట్టుగా తెలుస్తోంది. మరొక గంట పాటు అంటే 5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు సుమారు 6 గంటల పాటు ఆయన్ని విచారిస్తున్నారు. మధ్యలో ఒక ½ అవర్ మాత్రం లంచ్ బ్రేక్ ఇచ్చి కంటిన్యూగా విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఇదే సమయంలో రాజ్ కసిరెడ్డి ఆడియో కూడా రిలీజ్ కావడంతో దానిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది సిట్టు. ఆ విషయాన్ని కూడా ఇప్పుడు ప్రశ్నలు సంధిస్తున్న తరుణంలో రాజ్ కసిరెడ్డికి ఏం సంబంధం ఉంది, ఆయన ఎందుకు ఇటువంటి ఆడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది, ఆయన్ను తప్పిస్తున్న వారు ఎవరైనా ఉన్నారు, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా ఇప్పుడు సంధించే అవకాశం ఉంది. కాబట్టి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే విజయసాయి రెడ్డిని, అదేవిధంగా రాజ్ కసిరెడ్డి తండ్రి అయినటువంటి ఉపేందర్ రెడ్డిని కూడా విచారించారు. వారు తాము చెప్పదలుచుకున్నంత చెప్పి వెళ్లారు. అయితే ఇప్పుడు రాజ్ కసిరెడ్డి న్యాయస్థానం నుంచి రక్షణ కోరిన తర్వాత ఆయన ఖచ్చితంగా వచ్చి సహకరిస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మిథున్ రెడ్డి విచారణ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరికి సంబంధం ఉందనే విషయాన్ని కూడా నిన్న విజయసాయి రెడ్డి వెళ్తూ చెప్పారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని కూడా సిట్ అధికారులు ఇప్పటికే సేకరిస్తున్నారు. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి ఒక సినిమా ఈడీ ప్రొడక్షన్స్ అనే ఒక సినిమా కూడా తీసిన దాని కింద ఒక సినిమా తీసి దాంతోపాటు మరికొన్ని సినిమాలు తీసేందుకు డిస్కషన్స్ కూడా జరిపినట్టుగా మనకు తెలిసింది. దీంతో పాటుగా ఆయన ఒక ఆరేటా అనే హాస్పిటల్లో తన భార్య డైరెక్టర్గా ఉన్న విషయం, వీటన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్లన్నింటినీ కూడా ఇప్పటికే సిట్ కలెక్ట్ చేసిన నేపథ్యంలో వీళ్ళలో ఎవరైనా ఉన్నారా, నేను విజయసాయి రెడ్డికి చెప్పిన పేర్లలో ఈ సంస్థల్లో ఎవరైనా భాగస్వాములుగా ఉన్నారని దాని మీద కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. వారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే సోమవారం